కర్నూలు జిల్లా గోనిగండ్లలో గత కొద్ది రోజులుగా రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లను చోరీ చేస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గాజులదిన్న ప్రాజెక్టు వద్ద రైతులకు సుమారు 18,25,000 విలువ చేసే 2 ట్రాక్టర్లు, ట్రాలీ, రోటివేటర్, వ్యవసాయ పనిముట్లను చోరీ చేసిన 6 నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అదే ముఠా గోనిగండ్లతో పాటు జిల్లాలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. చోరీకి గురైన ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ తరలించినట్లు తెలిపారు. తేదీన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో ఆ కంప్లైంట్లో భాగంగా గాజులదిన్నె ప్రాజెక్టుకి సమీపంలో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే పెట్టామో వాటన్నిటి కూడా గుర్తు తెలియని దొంగలించారని చెప్పేసి మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు దాంట్లో ఒక ట్రాక్టరు, ఒక ట్రైలరు, రొటావేటరు, 3 అగ్రికల్చర్ మోటార్సు, దాంతోపాటు 7 మాడికల నాగల చెట్టు అనేది ఒకటి క్రాస్ గుంటిక అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఒక స్థలంలో పెట్టింటే గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేస్తారని చెప్పి రాబడింది. సో ఆ రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం అనేది. ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ పోయినటువంటి ప్రాపర్టీ విలువ 10,15,000గా గుర్తించి వాటిని ఎఫ్ఐఆర్ చేయడం అయింది. సో ఈ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఈరోజు మునగొండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది ముద్దాయిలు మనకు అనుమానాస్పదంగా దొరకడం జరిగింది. ఆ ముద్దాయిల దగ్గర నుంచి కూడా మేము అక్కడి నుంచి వాళ్ళ దగ్గర టోటల్గా ఒక 2 మోటార్ సైకిల్స్ ఫస్ట్ రికవర్ చేసుకుని వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా విచారించి త్వరగా వాళ్ళని గట్టిగా విచారించడంతో ఏదైతే మనకు ఈ 16వ తారీఖు 13వ తారీఖు దొంగతనం జరిగినాయి అన్నటువంటి ఆ వెహికల్స్ ఒక మన ట్రాక్టరు, ట్రైలరు, 3 మోటార్ సైకిళ్ళు, డిఫరెంట్ నాగల మడక అవన్నీ కూడా మొత్తం రికవర్ రావడం జరిగింది. సో వీటితో పాటే మనకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ట్రాక్టర్ అండ్ ట్రైలర్ పోయినట్టుగా అక్కడ కూడా ఒక కేసు నమోదైంది. ఆ కేసులకు సంబంధించి కూడా మనము ఒక ట్రాక్టర్ అండ్ దీన్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఒక హీరో హోండా షైన్ మోటార్ సైకిల్ కూడా ఈ ముద్దాయిల దగ్గర నుంచి కూడా సీజ్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఆల్రెడీ మనకి ఎమిగ్నూర్ టౌన్లో ఒక ఎఫ్ఐఆర్ కావడం అనేది జరిగింది. సో ఈ యొక్క కేసులో ఏదైతే ఉందో మేము ప్రాపర్టీ లాస్ట్ అయితే 10,15,000గా ఉన్నటువంటి దీన్ని దాంతోపాటే ఇతర పోలీస్ స్టేషన్కి సంబంధించిన ప్రాపర్టీ కూడా సీజ్ చేయడంతో ఈ యొక్క ప్రాపర్టీ వాల్యూ అనేది 18